ఈరోజు మన వసుదైక కుటుంబం ద్వారా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేద్దామండి. పచ్చడి చాలా బాగుంటుంది. చూడండి, కొబ్బరికాయ, మామిడికాయ, పచ్చిమిర్చి ఇవే దీనికి కావాల్సింది. ఈ పచ్చిమిర్చిని ముందుగా కొంచెం ముక్కలు చేసి కొంచెం నూనెలో ఈ మాదిరి వేయించి తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే కొబ్బరిని తురుము పెట్టుకోవాలి, మామిడికాయని తురుము పెట్టుకోవాలి. ఇది ఒక కప్పు, ఇది ఒక అరకప్పు. ఒక 6 పచ్చిమిర్చి అనేది మన ఇష్టాన్ని బట్టి వాడుకోవచ్చు అండి. కాస్త ఘాటు ఎక్కువ వాడుకునే వాళ్ళు 10 వరకు వేసుకోవచ్చు. సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, అంతేనండి దీనికి కావాల్సింది. ఇక కొంచెం పోపు దినుసులు, కొంచెం దీనికి కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా దీంతో తురుము తీసి పెట్టాను. మామిడికాయ ఎక్సెస్ ఉన్నది పక్కన పెట్టేసాను. ఇదిగంటే కొబ్బరి మనం ఒక లెక్కకు తీసుకుందాం, ఈ కప్పులకు తీసుకున్నాం. దీన్ని ఇప్పుడు ఈ వేయించిన పచ్చిమిర్చిని మనం మిక్సీ జార్లో వేసి పట్టుకొద్దాం. మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తాను. ఇలా మిక్సీ పట్టుకొచ్చిన మిర్చిలో కాస్త కొబ్బరి, మామిడికాయ సగం వరకు మెత్తగా చేసుకుని సగం పొడి పొడిగా కలుపుకుంటే ఇది బాగుంటుంది. ఇలా మామిడికాయ, కొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పు ఈ 4టిని ఒక గిన్నెలోకి మనం కలుపుకున్నాం. ఇప్పుడు స్టవ్ అంటించుకుని పోపు వేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోయినట్టు. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. లైట్గా పసుపు, స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇది వేయగానే ఇదంతా దానిలోకి వేసి కలుపుకోవడం. కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి అంతేనండి. దీనికి కావాల్సిన మిరపకాయలు కానీ, ఉప్పు, మామిడికాయ అన్నీ కరెక్ట్గా వేసుకుంటే ఇంత రుచిగల పచ్చడి మనకి చాలా రుచిగా తయారవుతుందండి. మనం అన్నీ కరెక్ట్గా వేసుకోవడంలోనే ఉంటుంది. అంతేనండి, కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి రెడీ. మీరు కూడా తయారు చేసుకోండి. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వారు ట్రై చేయండి. థ్యాంక్ యూ, నమస్కారం.